గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవేళ క్లాస్లో మనం చూసే టాపిక్ ఏంటి అంటే డీసీ జనరేటర్లో ఏసీ సప్లైని డీసీ సప్లై కింద మార్చడం కోసం, అంటే జనరేట్ అయిన ఏసీ సప్లైని మీకు కావాల్సిన డీసీ సప్లై కింద మార్చడం కోసం కామ్యుటేటర్ని యూస్ చేస్తామని చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఈవేళ క్లాస్లో ఒక కామ్యుటేటర్ జనరేటర్లో జనరేట్ అయిన ఏసీని డీసీ కింద ఎలా కన్వర్ట్ చేస్తుంది, సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ బేస్ చేసుకొని కామ్యుటేటర్ని మనం ఇంకో విధంగా పిలాలంటే ఎలా పిలవచ్చు అనే విషయాల గురించి మనం నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ లూప్ జనరేటర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ జనరేట్ అయిన సప్లైని కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, అంటే డైరెక్ట్గా లోపల జనరేట్ అయిన సప్లై ఏమనుకున్నాము, ఏసీ సప్లై అనుకున్నాము. సో ఏ జనరేటర్లో అయినా ఏసీ కానీ డీసీ జనరేటర్లో కానీ ప్రతి జనరేటర్లో కూడా జనరేట్ అయ్యే సప్లై ఏమనుకున్నాము, ఏసీ. సో ఆ ఏసీ సప్లైని డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవాలి అంటే మనం స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్ యూజ్ చేస్తామని అనుకున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ క్లాస్లో మనం సింపుల్గా ఎలా అర్థం చేసుకున్నాము అంటే, ఒక సింగిల్ టర్న్ కాయిల్ కానీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సింగిల్ టర్న్ కాయిల్ అనుకుంటే, ఈ కాయిల్ని ఫ్లెక్స్లో పెట్టి రొటేట్ చేస్తే ఈ కాయిల్లో ఏసీ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని కలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ కాయిల్కున్న ఒక సైన్ తీసుకొచ్చి ఒక రింగ్ని, ఈ కాయిల్కున్న మరొక ఎండ్ని తీసుకొచ్చి మరొక రింగ్కి కనెక్ట్ చేద్దాము. సో ఎప్పుడైతే ఈ కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందో ఆ ఈఎంఎఫ్ ఈ బ్యాంగిల్ ఆర్ ఈ రింగ్కి కూడా వస్తుంది. సో ఈ రింగ్కి ఒక బ్రష్ కానీ కనెక్ట్ చేస్తే ఈ రింగ్కి వచ్చిన సప్లై బ్రష్ ద్వారా బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెర్మినల్ ఈ రింగ్ కనెక్ట్ చేశాను కాబట్టి దీనికి కూడా ఒక బ్రష్ కనెక్ట్ చేస్తే ఈ బ్రష్ ద్వారా సప్లైని మనం బయటకు తీసుకోవచ్చు అనుకున్నాం. సో ఫైనల్గా మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే, రొటేటింగ్ పార్ట్ నుంచి జనరేట్ అయిన సప్లైని డైరెక్ట్గా బయటకు తీసుకోవాలి అంటే స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్ని యూజ్ చేయాలి అని అనుకున్నాం. సో ఈ విధంగా యూజ్ చేసి మీరు బయటకు తెచ్చుకుంటే మీకు వచ్చే సప్లై ఏంటి, ఏసీ సప్లై అవుట్పుట్ వస్తుంది. ఏ సప్లై వస్తుంది, ఏసీ సప్లై వస్తుంది. కానీ మనం హెడ్డింగ్లోనే పెట్టుకున్నాం, మన జనరేటర్ పేరు ఏంటి అసలు, డీసీ జనరేటర్. సో ఇప్పుడు ఈవేళ క్లాస్ మనం కరెక్ట్గా నేర్చుకుంటే అసలు జనరేటర్ లోపల జనరేట్ అయిన ఏసీని డీసీ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అన్న దాని మీద మనకు ఒక ఐడియా వస్తుంది. సో దీన్ని మనం నేర్చుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్ని నిన్న క్లాస్లో, అంటే మన జనరేటర్ ఆపరేషన్ గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం దాన్ని ఎలా డ్రా చేసుకున్నాము, ఒక నార్త్ పోల్ వేసుకున్నాము, ఒక సౌత్ పోల్ వేసుకున్నాము. సింగిల్ టర్న్ కాయిల్ని ఈ విధంగా కాకుండా మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఒక కండక్టర్ని ఒక సర్కిల్తో, మరో కండక్టర్ని ఒక సర్కిల్తో, అంటే ఇది ఏబి అని ఇది సిడి అని మనం డిస్కస్ చేసుకొని దీన్ని రొటేట్ చేస్తూ ఏ ఇన్స్టెంట్లో ఏ విధంగా సప్లై వస్తుందో మనం చెక్ చేసుకున్నాము. సో 0 దగ్గర 0 సప్లై రాలేదు, 90 డిగ్రీస్ సప్లై వచ్చింది, 180 దగ్గర రాలేదు, 270 దగ్గర ఏదైతే 90 డిగ్రీస్ దగ్గర వచ్చిందో ఆ సప్లైకి రివర్స్ పొలారిటీతో వచ్చింది. కాబట్టి మనం జనరేట్ అయ్యేది ఏసీ అని కంక్లూజన్కి వచ్చాము లాస్ట్ క్లాస్లో. సో ఈవేళ క్లాస్లో దానికి కొంచెం అడ్వాన్స్గా ఈ ఏసీని డీసీ కింద మార్చి మనం బయటకు తెచ్చుకునే ప్రాసెస్ ఎలాగా అన్నది నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో డైరెక్ట్గా తెచ్చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను మీకు కామ్యుటేటర్ ఏమీ పెట్టి చూపించాల్సిన అవసరం రాలేదు, అందువల్ల మీకు ఇలా చెప్తే అర్థమైపోయింది. కానీ ఈవేళ క్లాస్ కామ్యుటేటర్ని బ్రషెస్ని అన్నీ పెట్టి చూపించాలి కాబట్టి నేను ఒక జనరేటర్ని రిప్రజెంట్ చేసే విధానంలో చిన్న మార్పులు చేసి మీకు చూపించాల్సిన అవసరం ఉంది. చూడండి, లాస్ట్ క్లాస్లో చూపించినట్టుగానే మ్యాగ్నెటిక్ పోల్స్, అంటే ఒక నార్త్ పోల్ని ఈ విధంగా చూపించాను, అదేవిధంగా ఒక సౌత్ పోల్ని కూడా పెట్టాను, అది ఈ విధంగా చూపిస్తున్నాను. సో దేర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ ఈ సింగిల్ టర్న్ కాయిల్ని పెట్టడానికి ఆర్ కండక్టర్స్ని పెట్టడానికి ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ని పెడుతున్నాను. ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటాము, ఆర్మేచర్ అంటాము. ఎందుకని, ఈ స్ట్రక్చర్ ఆర్మేచర్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ కాయిల్ ఆర్ ఆర్మేచర్ కండక్టర్స్కి సపోర్ట్గా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ కండక్టర్స్ని ఆర్మేచర్ కండక్టర్స్ అని ఎందుకన్నాము, అది కూడా లాస్ట్ క్లాస్ చూసాము. ఈ కండక్టర్స్లో వెళ్తున్న కరెంట్ ఏసీ కరెంట్ కాబట్టి ఏసీ కరెంట్ కానీ ఏదైనా ఒక వైండింగ్ క్యారీ చేస్తే దాన్ని ఆర్మేచర్ వైండింగ్ అంటారనుకున్నాము. సో ఇలా ఒక 2 కండక్టర్స్ పెట్టాను, ఆ కండక్టర్స్ని ఒక స్ట్రక్చర్ మీద పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మధ్యలో ఒక కామ్యుటేటర్ పెడుతున్నాను. సో కామ్యుటేటర్ సింబల్ ఆ రిప్రజెంట్ చేసే విధానం ఏంటి అంటే, ఒకసారి చూడండి. సో ఇది ఒక ఆఫ్ రింగ్ అండ్ ఇది ఒక ఆఫ్ రింగ్. సో ఈ ఆఫ్ రింగ్కి మధ్యలో జాయింట్ని
ఒక ఇన్సులేషన్ మెటీరియల్తో కానీ చేస్తే దీన్నే మనం కామ్యుటేటర్ అంటాము. సో కామ్యుటేటర్ అంటే ఎన్ని కాయిల్ ఎండ్స్ అయితే ఉన్నాయో, సో ఇక్కడ ఇదొక కాయిల్ ఎండ్, ఇదొక కాయిల్ ఎండ్, ప్రతి కాయిల్ ఎండ్కి ఒక రింగ్ని అన్ని పార్ట్స్ చేసేయాలి. ఇక్కడ మనకి 2 ఎండ్స్ వచ్చాయి, సో ఒక రింగ్ని 2 పార్ట్స్ చేశాను. ఇక్కడ కానీ నాకు 4 కాయిల్ ఎండ్స్ వస్తే ఈ రింగ్ని 4 ఎండ్స్ చేస్తాను. అందుకని రింగ్ని నేను డిపెండ్స్ ఆన్ ఈ కాయిల్ ఎండ్స్ ప్రకారం స్ప్లిట్ చేస్తున్నాను. కాబట్టి ఈ కామ్యుటేటర్ని మరో పేరు చెప్పమంటే అందరూ ఏమంటారంటే స్ప్లిట్ రింగ్స్ అంటారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పేరు ఏంటి, కామ్యుటేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ స్ప్లిట్ రింగ్స్. రింగ్ని ఎన్ని కాయిల్ సైడ్స్ ఉంటే అన్ని విధంగా స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి స్ప్లిట్ రింగ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండక్టర్ ఏబి అనుకుందాం, ఏబి ఒక స్ప్లిట్ రింగ్ ఇచ్చాను, సిడి అది ఒక స్ప్లిట్ రింగ్ ఇచ్చాను. సో ఈ విధంగా స్ప్లిట్ రింగ్కి కనెక్ట్ చేసి ఈ స్ప్లిట్ రింగ్స్ని ఈ కండక్టర్ మధ్యలో ఉన్న ప్లేస్ ఆర్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది కదా, ఇదే యాక్సెస్లో మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ యాక్సెస్లో ఒక 2 బ్రషెస్ని పెట్టి ఈ బ్రషెస్ నుంచి నేను అవుట్పుట్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో అవుట్పుట్కి ఇక్కడ ఒక లోడ్ పెట్టాను. సో ఈవేళ క్లాస్లో మీకు రావాల్సిన కంక్లూజన్ ఏంటి అంటే ఇది లోడ్కి ఈ పాయింట్ పి అంటాను, ఈ పాయింట్ని క్యూ అంటాను. సో మీకు తెలుసు వర్టికల్గా ఉన్నప్పుడు అంటే 0 degrees దగ్గర 180 degrees దగ్గర కండక్టర్ వర్టికల్ పొజిషన్ అంటే ఏంటి, ఇది అండ్ రివర్స్ అంటే ఏబి పైన సిడి కింద ఉన్నప్పుడు 0 degrees అనుకుంటే, ఏబి కింద సిడి పైన ఉంటే 180 degrees. ఆ 2 ఇన్స్టెంట్లో కూడా కండక్టర్ ఇన్స్టంటేనియస్ మూమెంట్ అన్నది ఫ్లెక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. సో ఆ రెండింటి టైంలో ఈఎంఎఫ్ 0, మిగతాది 90 and 270 దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ డైరెక్షన్ అయితే పి నుంచి క్యూకో లేదు క్యూ నుంచి పీకో ఏదో ఒక డైరెక్షనే మెయింటైన్ అవ్వాలి. సో మీకు తెలుసు ఏసీకి డీసీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. పీక్యూ అని 2 పాయింట్లు తీసుకుంటే ఎవ్రీ హాఫ్ సైకిల్కి కరెంట్ రివర్స్ అయిపోతూ ఉంటే అది ఏసీ అని, ఆల్వేస్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఎప్పుడూ ఒకేలా ఉంటే అది ఏ నుంచి బీ కావచ్చు, బి నుంచి ఇవ్వచ్చు, ఎప్పుడూ ఒకేలా ఉంటే దాన్ని డీసీ అంటారని అనుకున్నాం. సో ఇప్పుడు ఈ డైరెక్ట్గా స్లిప్ రింగ్స్ బదులు స్ప్లిట్ రింగ్స్ కానీ యూజ్ చేయడం వల్ల కరెంటు డైరెక్షన్ ఒకేలా మెయింటైన్ అవుతుంది అంటే సో మీరు దాన్ని ఏమని ఒప్పుకోవచ్చు, మనకు వస్తుంది డీసీ అంటే ఏసీలో జనరేట్ అయిందా డీసీ కింద కన్వర్ట్ చేసి బయటకు వస్తుంది అనుకోవచ్చు. సో జస్ట్ జనరేట్ అయిన సప్లైని డైరెక్ట్గా స్లిప్ రింగ్స్ తీసుకోకుండా స్ప్లిట్ రింగ్ కనెక్ట్ చేసి త్రూ బ్రషెస్ అవుట్పుట్ కనెక్ట్ చేస్తున్నాను అంతే, ఇంకేమీ లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సర్క్యూట్ని 0 దగ్గర 90 దగ్గర 180 దగ్గర 270 దగ్గర అగైన్ 360 దగ్గర ఏ ఇన్స్టెంట్లో ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో మీకు చూపించి ఆల్వేస్ కరెంట్ డైరెక్షన్ ఒకలాగే ఉంది అని ప్రూవ్ చేస్తే మీరు జనరేట్ అయింది ఏసీ అని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు, ఇప్పుడు ఒకేలా వస్తుంది కాబట్టి ఆ ఏసీని డీసీ కింద కామ్యుటేటర్ కన్వర్ట్ చేస్తుంది అని ఒప్పుకోవడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే కామ్యుటేటర్ ఏసీని డీసీ కింద ఎలా కన్వర్ట్ చేస్తుంది అన్నది నేర్చుకుందాం. సో మీకు టైం సేవ్ అవ్వడం కోసం బేసిక్గా ఏదైతే రొటీనో అంటే 2 పోల్స్ ఆర్మేచర్ వరకు నేను డ్రా చేసి ఉంచాను, మీకు టైం సేవ్ అవుతుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. మెయిన్ రొటేట్ అవుతున్నప్పుడు ఏదైతే మారుతుందో అది మీకు వేస్తూ నేను నేర్పిస్తాను. సో మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏబి ఇక్కడ ఉంటుంది, సిడి ఇక్కడ ఉంటుంది. సో ఈ టైంలో ఎలా ఉంటుంది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము, క్లాక్ వైజ్ రొటేషన్ అనుకుంటే ఏబి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా ఉంది ఈ డైరెక్షన్లో, సిడి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో. సో ఫ్లెక్స్ నార్త్ టు సౌత్ వెళ్తుంది, కండక్టర్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో 2 ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి సో కటింగ్ ఏమైనా జరుగుతుందా, సో ఫ్లెక్స్ ఇది అనుకుంటే ఫ్లెక్స్ ఏ విధంగా ఉందో కండక్టర్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో కటింగ్ జరగాలి అంటే ఏంటి, ఇలా అయితే కటింగ్ అవుతుంది, ఇలా అయితే కటింగ్ అవుతుందా, అవ్వదు. సో ఫ్లెక్స్ యాక్సిస్ కండక్టర్ యాక్సిస్ ఒకలాగే ఉంది కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత, సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees దగ్గర ఫస్ట్ ఇన్స్టెంట్లో 2 ప్యారల్గా ఉన్నాయి కాబట్టి జనరేట్ అవుతున్న ఈఎంఎఫ్ ఎంత 0. దీని గురించి ఇన్ డీటెయిల్గా లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాము. సో నెక్స్ట్ 90 degrees క్లాక్లో రొటేట్ చేశాను. 90 degrees క్లాక్లో రొటేట్ చేశానంటే ఏబి ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది, ఇది ఏబి. సిడి ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది సిడి ఇది. సో కండక్టర్స్తో పాటు ఈ స్లిప్ రింగ్స్ కూడా రొటేట్ అవుతాయి కదా. సో కండక్టర్స్, ఆర్మేచర్, కామ్యుటేటర్ ఇవన్నీ ఒకే షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇందులో రొటేట్ అవ్వలేంది ఏంటి అంటే నార్త్ పోలు, సౌత్ పోలు,
మీ బ్రషెస్ అండ్ లోడ్. సో రిమైనింగ్ మధ్యలో పార్ట్ అంతా ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో చూడండి, ఏబికి ఈ హాఫ్ రింగ్ కనెక్ట్ అయింది. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం. ఆల్వేస్ ఎక్స్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఏబికి. ఆల్వేస్ వై దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, సిడి. సో ఏబితో పాటు ఎక్స్ కూడా ఇటువైపు వచ్చేసింది, సిడితో పాటు వై కూడా ఇటువైపు వచ్చేసింది. ఎందుకని ఇది కూడా కామ్యుటేటర్ కూడా రొటేట్ అయ్యేదా, రొటేట్ అవ్వలేదా, రొటేట్ అయ్యేదే. సో ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని రెక్టిఫైయర్ అనుకుంటే కామ్యుటేటర్ని మనం ఏమని చెప్పచ్చు, రొటేట్ అవుతుంది కాబట్టి రొటేటింగ్ రెక్టిఫైయర్ అని కూడా మనం చెప్తాము. సో ఏ నుంచి బికి ఎక్స్, సిడి అన్నది వైకి కనెక్ట్ అయ్యింది. సో బ్రషెస్ ఎక్కడ ఉన్నాయి, సో బ్రషెస్ రొటేట్ అవ్వవు కదా, ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి వాటి ప్లేస్. సో ఒక బ్రష్ ఇక్కడ ఉంది, రెండో బ్రష్ ఇక్కడ ఉంది. సో బ్రష్ నుంచి అవుట్పుట్ లోడ్ కనెక్ట్ చేశాను. సో లోడ్లో కూడా టెర్మినల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి, ఇది క్యూ అనుకుంటే ఆ టెర్మినల్స్ కూడా మారవు, ఇది పి, ఇది క్యూ. సో ఇప్పుడు చెప్పండి, ఫ్లెక్స్ యాక్సిస్ ఎలా ఉంది, నార్త్ పోల్ టు సౌత్. కండక్టర్ని క్లాక్ వైజ్ రొటేట్ చేస్తాను కాబట్టి ఏబి టువర్డ్స్ డౌన్, సిడి టువర్డ్స్ అప్. సో ఎలా ఉంది ఇది, ప్యారలలా పర్పెండిక్యులరా, సో పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి. సో చూడండి, ఫ్లెక్స్ ఎలా ఉంటే కండక్టర్ మూమెంట్ ఎలా ఉంది. సో కటింగ్ జరుగుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఈ టైంలో ఏబీలో కరెంట్ ఎలా ఉంది, సిడీలో కరెంట్ ఎలా ఉందో చెప్పడం కోసం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. జనరేటర్కి ఏ రూల్ అనుకున్నాము, రైట్ హ్యాండ్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో మిడిల్ ఫింగర్ కరెంట్, ఫోర్ ఫింగర్ ఫ్లెక్స్, థమ్ ఫింగర్ ఇన్స్టంటేనియస్ ఫోర్స్ ఆర్ మోషన్ అనుకున్నాము. సో చూడండి, ఫ్లెక్స్ నార్త్ నుంచి సౌత్కు ఉంది, ఫోర్స్ పైకి ఉంది అంటే సిడీలో కరెంట్ డైరెక్షన్ ఇన్వర్డ్. సో ఇన్వర్డ్ అంటే క్రాస్ అని. అదేవిధంగా ఫ్లెక్స్ నార్త్ టు సౌత్ ఉంది, మోషన్ డౌన్వర్డ్ అంటే ఏబీలో కరెంట్ అప్వర్డ్ అంటే డాట్ అని. సో దాని అర్థం ఏంటి, కరెంట్ లోపల బి నుంచి ఇలా ఏలోకి వచ్చేసి ఏ నుంచి సిగ్మెంట్, ఈ కామ్యుటేటర్ సిగ్మెంట్లోకి వెళ్ళి ఈ సిగ్మెంట్ నుంచి బ్రష్కి వచ్చి, బ్రష్ నుంచి పీకి వచ్చి, పీ నుంచి క్యూకి వెళ్ళి, క్యూ నుంచి బ్రష్కి వెళ్ళి, బ్రష్ నుంచి ఈ సిగ్మెంట్లోకి వెళ్ళి, ఈ సిగ్మెంట్ నుంచి క్రాస్ అంటే లోపలికే కదా, ఈ కండక్టర్ లోపలికి వెళ్ళి లోపల నుంచి మళ్ళీ బీకి వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఈ పెన్ ఏబీ కండక్టర్ అనుకుంటే బి నుంచి ఏకి వచ్చి, ఏ నుంచి కామ్యుటేటర్ సిగ్మెంట్కి వెళ్ళి, సిగ్మెంట్ నుంచి బ్రష్, బ్రష్ నుంచి పీ టు క్యూ, క్యూ నుంచి బ్రష్ నుంచి సిగ్మెంట్ నుంచి డి, ఇది డి, సిడి అనే కండక్టర్ ఉంటే డి నుంచి సి నుంచి బి, అలా కరెంట్ ఫ్లో అయింది. సో ఇంటర్నల్గా కరెంట్ పక్కన పెడితే లోడ్లో కరెంట్ దేనికి వెళ్ళింది, పి నుంచి క్యూకి వెళ్ళిందనే కంక్లూజన్ వచ్చింది. ఎప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు కరెంట్ ఐ అన్నది లోడ్లో పి నుంచి క్యూకి వెళ్ళిందన్న కంక్లూజన్ వచ్చింది. సో లెట్స్ మూవ్ వన్ మోర్ 90 degrees ఇన్ ద సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఏబి ఇంకొక 90 degrees తిరిగితే ఎలా వచ్చేసింది, కిందకు వచ్చేసింది, సిడి పైకి వెళ్ళిపోయింది. సో ఇది సిడి, ఇది ఏబి. సో ఏబిసిడికి కామ్యుటేటర్ సిగ్మెంట్స్ ఎక్స్వై కూడా ఆల్వేస్ టచ్లోనే ఉన్నాయి కదా. సో వాటితో పాటు ఇవి కూడా తిరిగేస్తున్నాయి. ఇది ఎక్స్, ఏతో పాటే ఎక్స్ కూడా వచ్చేసింది, సిడితో పాటే వై కూడా వచ్చేసింది. సో ఎక్స్వై సిగ్మెంట్స్ కూడా వచ్చేసాయి, ఈ రెండు కూడా కనెక్ట్ అయ్యాయి. సో మీకు తెలుసు, బ్రషెస్ అనేవి రొటేట్ అవ్వట్లేదు కాబట్టి ఒక బ్రష్ ఇక్కడ ఉంది, మరో బ్రష్ ఇక్కడ ఉంది. సో దీని నుంచి లోడ్కి మనం కనెక్ట్ చేసుకున్నాం. సో 180 degreesకి 180 degreesలో ఇన్స్టంటేనియస్ ఫోర్స్ ఎలా ఉంది, ఇది ఇలా, ఇది ఇలా. సో ఫ్లెక్స్ ఇలా ఉంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కూడా అదే డైరెక్షన్లో ఉంది, అంటే ప్యారల్లో ఉంది. సో ప్యారల్లో ఉంటే కటింగ్ జరిగిందా, అవ్వలేదు. అవ్వకపోతే ఈఎంఎఫ్ ఎంత, 0. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees దగ్గర కూడా ఈఎంఎఫ్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టెంట్లోకి వచ్చాము. సో నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 270 degrees. సో 270 అంటే ఏబి మరో 90 degrees తిరిగింది, అంటే ఏబి నార్త్ పోల్ అండర్లోకి వచ్చింది, సిడి సౌత్ పోల్ అండర్లోకి వచ్చింది, సిడి సౌత్ పోల్ అండర్లోకి వచ్చింది. సో ఏబితో పాటు కామ్యుటేటర్ సిగ్మెంట్ కూడా రొటేట్ అయింది, ఎస్ఆర్ను. సిడితో పాటు కామ్యుటేటర్ సిగ్మెంట్ కూడా రొటేట్ అయింది, ఎస్ఆర్ను. ఓకే, ఏబి ఒక సిగ్మెంట్కి, సిడి ఒక సిగ్మెంట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో మన బ్రషెస్ ఎక్కడ ఉన్నాయి, అవి రొటేట్ అవ్వవు కదా, ఆల్వేస్ బ్రష్ పొజిషన్ ఇదే కదా, ఎస్ బ్రష్ ఇక్కడే ఉన్నాయి.
సో ఇప్పుడు లోడ్ కనెక్ట్ చేశాను. లోడ్ తాలూకా టెర్మినల్స్ ఏంటి? ఇది పిఏ, ఇది క్యూ. సో ఇప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా ఉంది? క్లాక్ వైజ్ అంటాను కాబట్టి సిడి డౌన్వర్డ్, ఏబి అప్వర్డ్. సో ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెక్స్ నార్త్ టు సౌత్, మోషన్ పైకి, కరెంట్ ఇన్వర్డ్. ఏబిలో ఇన్వర్డ్ అంటే క్రాస్, ఆబ్వియస్గా సిడిలో డాట్ అవుతుంది. చెక్ చేయండి. కరెంట్ ఫ్లెక్స్ నార్త్ టు సౌత్, ఫోర్స్ డౌన్వర్డ్స్ అంటే సిడిలో కరెంట్ డాట్ అని కంక్లూజన్ వచ్చింది. సో ఇప్పుడు ఏ విధంగా కరెంట్ లోడ్లోకి వెళ్తుందో చెక్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చెక్ చేయండి. సో సిడిలో డాట్ అంటే ఇది సిడి కండక్టర్ అనుకుంటే, డి నుంచి సికి వచ్చి, సి నుంచి సిగ్మెంట్కి వచ్చి, సిగ్మెంట్ నుంచి బ్రష్కి వచ్చి, బ్రష్ నుంచి పీకి వెళ్ళి, పీ నుంచి క్యూ, క్యూ నుంచి బ్రష్, బ్రష్ నుంచి సిగ్మెంట్ నుంచి కండక్టర్ ఏ నుంచి క్రాస్ అంటే లోపల కదా, లోపలికి ఇలా బి నుంచి సి నుంచి డి అలా సర్క్యులేట్ అవుతుంది. సో లోడ్లోకి వచ్చేసరికి మళ్ళీ మీకు ఏమని కనిపించింది? పి నుంచి క్యూకే. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 దగ్గర కరెంట్ పి నుంచి క్యూకే, థీటా ఈజ్ ఈక్వల్ టు 270 దగ్గర కరెంట్ పి నుంచి క్యూకే. అంటే కరెంట్ ఎప్పుడు ఒకలాగే మెయింటైన్ అయింది. సో కరెంట్ ఎప్పుడు ఒకలాగే మెయింటైన్ అవుతుంది అంటే అది ఏసీ అనాలా, డీసీ అనాలా? డీసీ అనాలి. సో కేవలం స్లిప్ రింగ్స్ యూజ్ చేయకుండా స్ప్లిట్ రింగ్స్ కానీ యూజ్ చేస్తే, ఆర్ కామ్యుటేటర్ కానీ యూజ్ చేసి మీరు అవుట్పుట్ తీసుకుంటే, నిన్న క్లాస్లో జనరేట్ అయింది ఏసీ, కండక్టర్స్లో జనరేట్ అయింది ఏంటి? ఏసీ. కానీ అది బయటకు వచ్చేసరికి కావాలంటే చూడండి, ఇక్కడ ఏబీలో ఏమీ లేదు, ఇక్కడ ఏబీలో డాట్, ఇక్కడ ఏబీలో ఏమీ లేదు, ఇక్కడ ఏబీలో క్రాస్. కరెంటు రివర్స్ అయింది ఏబీ కండక్టర్లో. ఇక్కడ కూడా సీడీలో ఏమీ లేదు, సీడీలో క్రాస్, సీడీలో ఏమీ లేదు, సీడీలో డాట్, సీడీలో ఇక్కడ క్రాస్, ఇక్కడ డాట్, ఏబీలో ఇక్కడ డాట్, ఇక్కడ క్రాస్. కరెంట్ రివర్స్ అయింది కండక్టర్స్లో. కానీ ఈ స్ప్లిట్ రింగ్స్ కనెక్ట్ చేసి బయటకు తెచ్చుకునే పద్ధతి యూజ్ చేస్తే లోడ్లో ఇక్కడ కండక్టర్లో కరెంటు మారినా బయటకు వచ్చేసరికి ఇక్కడ కూడా పి నుంచి క్యూకే, ఇక్కడ కూడా పి నుంచి క్యూకే. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, డాట్ అంటే కరెంట్ బయటికి రావడం. సో డాట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీని అర్థం ఒక చిన్న యారో, మనం పాత సినిమాలు చూసుంటే బాణం పొలాలు చూసుంటాం కదా, లేకే కదా ఉంటుంది అది. ఆ యారో మీ వైపు వచ్చేస్తూ ఉంటే మీకు ఏం కనిపిస్తుంది? ఫ్రంట్ది అంటే డాట్. ఇది బుక్లోకి వెళ్ళిపోతుంది, మీ నుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? క్రాస్. సో ఇక్కడ ఏముంది? డాట్ అంటే మీ వైపు వచ్చేస్తుంది, ఇలా బయటకు వచ్చేసి సిగ్మెంట్లోకి వచ్చి బ్రష్ నుంచి పి నుంచి క్యూకి వెళ్ళిపోయి, బ్రష్కి వెళ్ళిపోయి సిగ్మెంట్కి వెళ్ళిపోయి మళ్ళీ కనెక్టర్ నుంచి ఈ కనెక్టర్లోకి వెనక్కి వెళ్ళిపోయింది. అలా మనం అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఒకటే ఉంది కాబట్టి 100% నా కామ్యుటేటర్ లోపల కండక్టర్స్లో ఉన్న ఏసీ అని చెప్పడానికి క్లియర్గా కరెంట్ రివర్స్ కనిపించింది, బయటకు వచ్చేసరికి డీసీ అయిపోయిందని చెప్పడానికి క్లియర్గా ఒకలాగే కరెంట్ ఉంది. సో లోపల ఉన్న ఏసీని డీసీ కింద కన్వర్ట్ చేసింది నా కామ్యుటేటర్. దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ కామ్యుటేటర్. సో కామ్యుటేటర్ గురించి మనం చాలా బాగా నేర్చుకోవచ్చు ఈ విధంగా అర్థం చేసుకుంటే. సో ఇది ఈవేళ క్లాస్. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, కొంతమంది ఛార్జ్మ్యాన్కి సంబంధించిన సిలబస్ చెప్పండి అని అంటున్నారు. సో ఓపెన్ ఫ్యాక్ట్ ఛార్జ్మ్యాన్కి సంబంధించిన సిలబస్లో మీకు ఏ టాపిక్ కావాలంటే నేను ఆ టాపిక్ చెప్పగలుగుతాను తప్ప కంపల్సరీ దీనికంటూ సిలబస్ ఇది అని నేను డిక్లేర్ చేయలేను. ఎందుకంటే దానికంటూ ఉన్న సిలబస్ ఏంటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐడియా లేదు. నేను ప్రిపేర్ అయ్యే ప్రొసీజర్లో కూడా ఇప్పటి వరకు ఒకసారి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంది దానికంటూ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రిపేర్ కాలేదు. ఒకసారి మంది కాదనుకొని ఒక టైం పెట్టుకొని ఆ టైంలో కంప్లీట్ సిలబస్ కానీ మనం నేర్చుకోగలిగితే ఛార్జ్మెంట్ కాదు కదా, ఏ ఎగ్జామ్నైనా మనం ఏం కాకుండా అటెంప్ట్ చేయగలుగుతాం. సో మీకు ఈ టాపిక్ డౌట్ ఉందని పెడితే నేను ఆ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను తప్ప ఈ టాపిక్ సిలబస్ ఈ ఎగ్జామ్కి సిలబస్ ఇది, సో ఇది నెక్స్ట్ ఈ టాపిక్ అని నేను చెప్పలేను. నేను ఆ విధంగా ప్రిపేర్ అవ్వలేదు. ఓపెన్ ఫ్యాక్ట్, ఐఎమ్ సారీ, నాకు ఆ విధంగా చెప్పడం కూడా రాదు. ఓకే, స్టిల్ ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, లేదా ఫోన్ చేసి అడగండి. మీకు అర్థమైతే అగైన్ అదే పాయింట్ చెప్తున్నాను, చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు అర్థమైంది లేదనే విషయం. మీరు అది చెప్తే దాని ప్రకారం నేను కరెక్షన్స్ ఏమైనా చేసుకోవడం జరుగుతుంది, ఇంకా బెటర్గా మీ క్లాస్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో వన్ మోర్ థింగ్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఎవ్రీడే నేను ఆల్టర్నేటివ్ డేలో నేను పెడుతున్న క్లాసెస్ మీరు మిస్ అవ్వకుండా వినడానికి ఛాన్సెస్ ఉంటుంది త్రూ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.